హాయ్ హలో మనం ఇంగ్లీష్లో పర్మిషన్స్ అనేవి చాలా రాంగ్గా తీసుకుంటాం అనేది మీకు తెలుసా? యాక్చువల్గా మనం షల్ ఐ గో, కెన్ ఐ గో అని చెప్పేసి అంటాం. బట్ యాక్చువల్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే మే అనేది యూజ్ చేయాలి. మే అనేది వెరీ పొలైట్ వే టు టేక్ ద పర్మిషన్స్. అంటే మనం చాలా గౌరవపదంగా మనం ఎవరినైనా పర్మిషన్ తీసుకోవాలంటే దానికి డెఫినెట్గా మే అనేది యూజ్ చేయాలి. సో నేను వెళ్ళొచ్చా, రావచ్చా, తీసుకోవచ్చా, ఇలా వాడే వాటిని మనం మే ఐ ఉపయోగించి మనం చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మే ఐ కమ్ ఇన్. మనం ఇప్పుడు ఇది స్కూల్లో కానీ కాలేజీలో కానీ మోస్ట్లీ వింటుంటాం. మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అంటే పర్మిషన్ అడుగుతున్నాం. సో మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు చాలా పార్టీస్లో చూస్తుంటారు. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే నేను మీ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చా అంటే ఒకసారి నేను చెప్పేది వింటారా అని చెప్పేసి. సో మే ఐ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా. సో షల్ ఐ గో అనకూడదు, షల్ ఐ గో కూడా అంటారు. బట్ మే ఐ గో అనేది మోర్ పొలైట్ మాట. మే ఐ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా. మే ఐ యూస్ యువర్ మొబైల్, నేను మీ మొబైల్ ఫోన్ యూస్ చేసుకోవచ్చా. మే ఐ టేక్ యువర్ పెన్, నేను మీ పెన్ తీసుకోవచ్చా. మే ఐ గెట్ సమ్ వాటర్, నేను కొంచెం నీళ్ళు తీసుకోవచ్చా. మే ఐ ఆస్క్ యూ సంథింగ్, నేను ఒక విషయం అడగొచ్చా మిమ్మల్ని. మే ఐ గెట్ ఎక్స్ట్రా ఎడిషన్స్, ఎగ్జామ్స్లో మనం ఎడిషన్స్ తీసుకుంటాం కదా, కెన్ ఐ గెట్ ఎక్స్ట్రా ఎడిషన్స్ అలా అనడం కంట మే ఐ గెట్ ఎక్స్ట్రా ఎడిషన్స్, నేను కొంచెం ఎక్స్ట్రా ఎడిషన్స్ తీసుకోవచ్చా. సో మనం ఎవరినైనా సరే గౌరవంగా రిక్వెస్ట్ చేయాలనుకుంటే మనం మే అనేది మోస్ట్లీ మే అనేది యూస్ చేయాలి. సో మే ఐ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్, నేను మీ ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చా. మే ఐ బారో సమ్ మనీ ఫ్రమ్ యూ, నేను మీ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకోవచ్చా. మే ఐ స్మోక్ సిగరెట్స్ హియర్, నేను ఇక్కడ సిగరెట్స్ కాల్చొచ్చా. సో మే ఐ స్టే హియర్ ఫర్ టుడే, నేను ఈ రోజుకి ఇక్కడ ఉండవచ్చా. సో ఇలా పర్మిషన్స్ అనేవి మనం మే ఉపయోగించి చెప్పాలి. సో మే ఐ బై దిస్ డ్రెస్, నేను ఈ డ్రెస్ కొనుక్కోవచ్చా. మే ఐ గో ఫర్ షాపింగ్, నేను షాపింగ్కి వెళ్ళవచ్చా. సో మే ఐ బారో యువర్ ల్యాప్టాప్ ఫర్ ఎ ప్రజెంటేషన్, నేను మీ ల్యాప్టాప్ తీసుకోవచ్చా ప్రజెంటేషన్ కోసం. మే ఐ యూస్ యువర్ రెస్ట్ రూమ్, నేను మీ రెస్ట్ రూమ్ ఉపయోగించుకోవచ్చా. సో ఇక్కడ చూసారు కదా, ప్రతి పర్మిషన్ అనేది మనం మే ఐ ఉపయోగించి చెప్తాం. మే ఐ హ్యావ్ ద మెనూ ప్లీజ్, మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఎట్లా అడగాలి, కెన్ ఐ హ్యావ్ ద మెనూ అంటాం కంట. మే ఐ హ్యావ్ ద మెనూ ప్లీజ్ అంటే అది చాలా పొలైట్గా ఉంటుంది అన్నమాట, గౌరవంగా ఉంటుంది. సో మే ఐ గెట్ బిల్ ప్లీజ్, నేను బిల్ తీసుకోవచ్చా. సో దెన్ మే ఐ హ్యావ్ యూ పర్మిషన్ టు యాక్సెస్ ద ఫోన్, మీ ఫోన్ని నేను యాక్సెస్ చేయడానికి మీ అనుమతి తీసుకోవచ్చా. మే ఐ హ్యావ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చా. సో మే ఐ జాయిన్ యూ ఫర్ లంచ్ టుడే, నేను మీతో పాటు లంచ్లో జాయిన్ అవ్వచ్చా. సో ఇలా మనం పర్మిషన్ తీసుకోవాలంటే మోస్ట్లీ మే అనేది ఉపయోగిస్తే అది చాలా ఇంగ్లీష్లో గ్రామటికల్గా పొలైట్గా మనం పర్మిషన్ తీసుకోవాలంటే డెఫినెట్గా మే అనేది ఫస్ట్ అనమాట. సో మీరు షెల్ కెన్ అని కూడా యూస్ చేయొచ్చు, బట్ మే ఐ యూస్ చేస్తే అది వెరీ పొలైట్ అనమాట. సో దెన్ మనం మే అనేది ఎక్కడ యూస్ చేస్తాం చూద్దాం. మే అంటే పాసిబిలిటీస్ని తెలియజేస్తుంది. మనం మస్ట్ షుడ్ తెలుసుకున్నాం. అంటే మస్ట్ షుడ్ అంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు మనం మస్ట్ షుడ్ ఉపయోగించి చెప్తాం. బట్ మే అంటే ఏంటంటే అది అవ్వచ్చు, కాకపోవచ్చు. అంటే ఒక డైలమా అన్నమాట. అంటే పాసిబిలిటీ అయ్యి ఉండొచ్చు, కాకుండా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, రావచ్చు, వెళ్ళొచ్చు, చూడొచ్చు అంటే కన్ఫామ్గా చెప్పం. మస్ట్ అండ్ షుడ్ అంటే మనం డెఫినెట్గా చెయ్యాలి. బట్ మే అంటే కన్ఫామ్గా చెప్పమాట, అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ మే కమ్ నౌ, అతను రావచ్చు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, అతను వస్తాడని కన్ఫామ్గా చెప్పట్లేదు, రాడని కన్ఫామ్గా చెప్పట్లేదు. అతను రావచ్చు, హీ మే కమ్ నౌ. సో షీ మే పాస్ ద ఎగ్జామ్, తన ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ కన్ఫామ్గా చెప్పట్లేదు, ఏమంటున్నాం, షీ మే పాస్ ద ఎగ్జామ్, తన ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. సో దెన్ లాక్డౌన్ మే కంటిన్యూ 2 more days, లాక్డౌన్ అనేది ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు, కొనసాగొచ్చు. ఐ మే గెట్ దిస్ జాబ్, నేను ఈ ఉద్యోగం సాధించవచ్చు అంటే సాధించానని చెప్పట్లేదు, మేబీ సాధించవచ్చు అంటే ఫ్యూచర్ తెలియజేస్తుంది. అది కూడా కన్ఫామ్గా చెప్పలేమన్నమాట. అది అవుతుందా అవ్వదా అనేది మనం కన్ఫామ్గా చెప్పలేం. సో ఐ మే జాయిన్ ఫర్ లంచ్, నేను
లంచ్కి జాయిన్ అవ్వచ్చు అంటే మనం కన్ఫర్మ్గా చెప్పట్లా. సమ్ ఫ్రెండ్స్ మనల్ని ఆఫర్ చేశారు, కెన్ యూ కమ్ టు ద లంచ్ అని చెప్పేసి. సో మనం అప్పుడు ఏం చెప్తాం, ఐ మే జాయిన్ ఫర్ లంచ్, నేను జాయిన్ అవ్వచ్చు. సో ఐ మే గో టు ద పార్టీ టు నైట్. మళ్ళీ ఎవరైనా అడిగారు నీకు ఈరోజు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయని చెప్పేసి, సో మన వాళ్ళకి ఏం చెప్తాం, ఐ మే గో టు ద పార్టీ టు నైట్, నేను ఈరోజు మేబీ పార్టీకి వెళ్ళొచ్చు అని చెప్తున్నా తప్ప నేను పార్టీకి వెళ్తున్నాను అని చెప్పేసి కన్ఫర్మ్గా చెప్పట్లేదు. దెన్ వీ మే ట్రావెల్ నెక్స్ట్ వీక్, మనం నెక్స్ట్ వీక్ ప్రయాణం చేయవచ్చు. సో ద వెదర్ మే బీ రైనీ టుమారో, రేపు మేబీ వర్షం రావచ్చు అని చెప్తున్నాం, కన్ఫర్మ్గా మనం చెప్పట్లేదు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఐ మే ప్రే ఫర్ యూ, నేను మీ కొరకు ప్రార్థించవచ్చు. ఐ మే బీ లేట్ టుమారో, నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్కి వెళ్తుంటాం, సో ఎవరైనా అడుగుతారు, సో మనం అప్పుడు ఏం చెప్తాం, ఐ మే బీ లేట్ ఫర్ టుమారో, నేను మేబీ రేపు ఆలస్యం కావచ్చు. ఐ మే డూ మై హోంవర్క్ లేటర్, నేను నా హోంవర్క్ అనేది తర్వాత చేయొచ్చు. సో ఐ మే హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ జాబ్, నేను వేరే పని చూసుకోవాల్సి రావచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జాబ్ మనకి ఇష్టం లేదు కాబట్టి. సో ఇలా మే అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే అది మనం కన్ఫర్మ్గా చెప్పలేము జరుగుతుందని, జరగదు అని చెప్పలేము. ఇక్కడ మనం డెఫినెట్గా ఆ వర్క్ అనేది జరుగుతుంది అనేది మనం చెప్పలేము అన్నమాట, జరగవచ్చు జరగకపోవచ్చు. సో దీన్ని మే ఉపయోగించి చెప్తారు, దీన్ని ప్రజెంట్ పాసిబిలిటీస్ని మే ఉపయోగించి ఈజీగా చెప్తారన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను.